ఇక మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. ఈ స్థాయికి ఎదగడానికి మల్కాజ్గిరి ప్రజలే కారణము. అంటే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి ఎదగడానికి మల్కాజ్గిరి ప్రజలే కారణం. ఎంపీ సీట్ ఒక్కటే కాదు, కంటైన్మెంట్ ఎమ్మెల్యే కూడా గెలవాలి. రాష్ట్రమంతా అనుసరించేలా ప్రచారం ఉండాలి. పనిచేసేటోళ్లకు పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాం. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికైతే తాను సీఎం స్థాయికి ఎదగడానికి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలే కారణమని, అలాంటి చోట ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసేలాగా ప్రణాళికతో పనిచేయాలని ఆ పార్టీ నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హోలీ పండుగలోగా అధిష్టానం మిగతా ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలిపారు. గురువారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అందులో సీఎంతో పాటు మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి, మరి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారని చూస్తున్నాం. మరి 57 మందితో కాంగ్రెస్ మూడో జాబితా విడుదలేసింది. అందులో రాష్ట్రానికి సంబంధించిన 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ళ గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు మల్లు రవి. మరి నాగర్ కర్నూలు సంబంధించిన విషయంలో సంపత్ కుమార్ నాకే సీట్ ఇవ్వాలి అని చెప్పేసి సంపత్ కుమార్ మొదటి నుండి ఆశపడుతున్న క్రమంలో మరి ఈరోజు మల్లు రవికి టికెట్ రావడం జరిగింది. మరి మల్లు రవికి టికెట్ వస్తే ఈరోజు సంపత్ కుమార్ పూర్తి స్థాయిలో ప్రేమగా అక్కడ ప్రచారం చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడ్డట్టే. ఇప్పటికే బీజేపీ పార్టీ అక్కడ భరత్ని బీజేపీ క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత ఆయన పార్టీకి పని చేసుకుంటున్నాడు. నియోజకవర్గంలో పోయి ఆయన ప్రచారం కూడా కొనసాగిస్తున్నాడు. నరేంద్ర మోడీని తీసుకొచ్చుకొని నాగర్ కర్నూలులో మీటింగ్ కూడా పెట్టుకున్నాడు. మరి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పెట్టాలా, ఏం చేయాలని చెప్పేసి ప్రచారం కూడా చేయకుండా ఆయన తిరుగుతూ ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి నాగర్ కర్నూలు టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా, హైదరాబాద్లో పోటీ చేస్తారా, ఆదిలాబాద్లో పోటీ చేస్తారా, బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేసే అవకాశం ఉన్నదని ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిన్న మల్లు రవిని ప్రకటించింది. మల్లు రవిని ప్రకటించిన తర్వాత మరి సంపత్ కుమార్ బీజేపీలో చేరుతారా లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రచారం చేస్తారా, లేదంటే సంపత్ కుమార్కు ఏదైనా ఒక పదవి ఆశ చూపిస్తారా, అసలు ఏం జరగబోతుంది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో సంపత్ కుమార్ దారేటు అనేది మాత్రం, ఎందుకనంటే ఇక్కడ మాదిగా ఓట్లు ఏవైతున్నాయో వాటిని కూడా చీల్చేయాలని ప్రయత్నం జరుగుతాయి. మరి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి మల్లు రవికి కనుక పూర్తి స్థాయిలో సంపత్ కుమార్ ప్రచారం కనుక చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంతో కొంత బయటపడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ మధ్యన పోటీ కనబడుతుంది. పోటీ కనబడ్డ క్రమంలో మరి యువకులు ఈరోజు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఇక్కడెక్కడ ఎవరు గెలుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే 8 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ఈరోజు ఎంపీ సీట్లలో 8 మంది ఎమ్మెల్యేలు కష్టపడైనా ఎంపీ సీట్లను గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ క్రమంలో దేశం మొత్తం నరేంద్ర మోడీ పాలన కావాలంటే బీజేపీ అవసరమైతే ఫండింగ్ ఇచ్చి మరీ గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది నాగర్ కర్నూలు చూడాల్సిన అవసరం ఉంది. ఇక చేవెళ్లలో గడ్డం రంజిత్ రెడ్డి మరి ఉంటాడు అని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్ ఎంపీగా ఓడిపోతే నాకు మళ్ళా నేను ఎమ్మెల్యేగానే ఉంటా, ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా నేను ఎంపీగా పోటీ చేస్తా, ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఎంపీగా ఓడిపోతే మాత్రం తప్పకుండా నాకు ఎమ్మెల్యేగా ఉన్నట్టు నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి డబుల్ గేమ్ ఆడిండు. మరి ఆ డబుల్ గేమ్కి ఏమవుతుంది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అంటే ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యేగా ఆయన బయటికి పంపించే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఎంపీగా గెలిస్తే ఏం చేస్తుందని కూడా వేచి చూడాల్సిన అవసరం. మరి మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చారు. మరి ఆ సునీత మహేందర్ రెడ్డి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడము, దాంతోపాటు పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణకి అయితే మొదటి నుండి వంశీకృష్ణ పని చేసుకుంటున్నాడు. అక్కడ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. స్టూడెంట్స్ ఫాలోయింగ్ కానీ యూత్ ఫాలోయింగ్ కానీ అటు మహిళలకు సంబంధించిన మహిళా సంఘాలతో మాట్లాడడం కానీ అవన్నీ పనులు నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ముందు నుండి గడ్డం వంశీకృష్ణ పూర్తి స్థాయిలో నాకు టికెట్ వస్తుందనే కన్ఫర్మేషన్తో అది ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నుండి టికెట్ తీసుకుందానే కన్ఫర్మేషన్తో పూర్తి స్థాయిలో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు వంశీకృష్ణ మరి టికెట్ కన్ఫర్మ్ అయింది. రేపు నుండి జోరుగా పెద్దపల్లి రాజకీయాలు కూడా జోరుగా ముందుకు పోనున్నాయి. మరి ఏమవుతుంది ఏంది, ఆ పెద్దపల్లిలో బీఆర్ఎస్ కూడా ఎవరు నిలబెడుతుంది అనేది చూడాల్సిన అంశం.